మమ్మల్ని బ్రతికింబవా. నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. 6 మరొకసారి చదవండి, అందరూ కూడా వినండి ఆ మాట. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికింపవా. చాలండి, ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ అ క్వశ్చన్. మరలా మమ్మల్ని ఎందుకు? ఆయన యందు సంతోషించడానికి మరలా మమ్మల్ని బ్రతికింపగవా. ప్రైజ్ ది లార్డ్. అంటే గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, ఒక ప్రజలు చనిపోయిన అవస్థ అని మాట గమనించండి. ఒక ప్రజలు చనిపోయిన అవస్థ. ఆ చనిపోయిన అవస్థలో ఆ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు ఏంటంటే, ప్రభువా నీ యందు సంతోషించడానికి, ఆనందించడానికి మరలా మమ్మల్ని, అంటే బ్రతికింపవా అంటే చనిపోయిన అవస్థ అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. చనిపోయిన వ్యక్తి అసలు ప్రార్థన చేయరు, అవునా కదా? అంటే చనిపోవటం అంటే ఇది శారీరక మరణం అక్కడ సంభవించలేదు. ఎటువంటి మరణం సంభవించింది? ఆత్మ మరణం. ఆత్మ మరణం అనగా దేవుని యొద్ద నుండి దూరంగా ఉండటం. ఆత్మ మరణం అనగా ఏంటది? దేవుని యొద్ద నుండి దూరంగా ఉండటము. గమనించండి. అంటే ఆత్మ మరణం అనగా ప్రైజ్లో సంతోషం లేని అవస్థ అని మాట. అదేవిధంగా దేవుని యొద్ద నుండి దూరం అయిపోయే అవస్థ అని మాట. ఆ అవస్థలో ప్రార్థన చేస్తున్నాం ఏంటి? అప్పుడు సంతోషం లేదు, ఆనందం లేదు, ప్రైజ్లో దేవునితో ఎటువంటి రిలేషన్ లేని అవస్థ. అప్పుడు చెప్తున్నారు, ప్రభువా మమ్మల్ని బ్రతికింపవా అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక్క వ్యక్తి అసలైన ఆ రీతిలో బ్రతికి ఉండాలంటే దేవునితో సహవాసం కావాలి. తెలుస్తూ ఒక మనిషి బ్రతికి ఉండాలంటే దేవునితో సహవాసం కావాలి. అంటే శారీరకమైన బ్రతుకు గురించి అందరూ ఈ లోకములో పుట్టిన వారందరూ ఈ లోకములో జీవిస్తారు. గమనించండి. దేవునితో అందరూ జీవిస్తున్నారు, అందరూ పనులు చేస్తున్నారు, అందరూ ప్రైజ్లో సంపాదిస్తున్నారు, అందరూ తింటున్నారు, అందరూ జీవిస్తున్నారు. అయినా ప్రైజ్లో దాని మించిగా ప్రైజ్లో ఆత్మ మరణం సంభవించకుండా, ప్రైజ్లో దేవుని యొద్ద నుండి దూరం అయిపోకుండా ముందుకు సాగే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇది ప్రతి మనుష్యునికి సంభవించే ఒక ఫినోమినా అని మాట. ప్రైజ్లో ఒక పరిస్థితి అని మాట. ఇది ఏ ప్రజల గురించి రాశారు ఇక్కడ? ఇశ్రాయేల్ ప్రజల గురించి రాశారు. గమనించండి. అది ఇశ్రాయేల్ ప్రజలకి సంభవిస్తుంది. ఈ కాలములో సంఘానికి కూడా సంభవిస్తుంది అన్నమాట. ఈ కాలంలో సంఘానికి కూడా సంభవిస్తుంది. ఎందుకంటే రాయబడి ఉంది లేదా ఆ యొక్క ప్రైజ్లో ప్రకటన గ్రంథములో, చావు దగ్గర ఉన్న మిగిలిన వాటినే బలపరచుడి అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఆత్మ చావు దగ్గర ఉందండ, జీవితం చావు దగ్గర ఉందండ. అటువంటి చావు దగ్గర ఉన్న మిగిలిన వాటిని ఏం చేయాలని? బలపరచాలని చెప్పి ఆ ప్రకటన గ్రంథములో మనం చదువుతున్నాము. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆత్మచేత ఉజ్జీవింపబడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే ఆత్మ మరలా బ్రతికించటం అంటే మరలా ఉజ్జీవం దయచేయండి, జీవం దయచేయండి, శక్తి దయచేయండి, బలము దయచేయండి అని చెప్పి ఈ పగటి వేళ మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే గమనించవలసిన ఆ కీర్తన మొత్తం మనం చదివినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు చనిపోయిన అవస్థ, దేవుని యొద్ద నుండి దూరం అయిపోయిన అవస్థ. అంటే దేవుని కోపము వారి మీద పైన ఉంది. ఆ మాటలన్నీ కూడా ఎన్నాళ్ళు మా జీవితములో నీవు కోపించవా? మరలా చదవండి ఒకసారి ఆ మాటలు కూడా. ఎల్లకాలం మా మీద కోపగించేవా?
నీ ప్రజలు సంతోషించినట్లు బ్రతికింపవా. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సంతోషం లేదు అంటే అందరూ వినండి, ప్రైజ్లో సంతోషం లేదు అంటే చనిపోయారేమో అని ఆలోచన చేయవలసిన వారే మనం ఉన్నాము. దేవుని స్తోత్రం. అందరూ వాక్యం వింటున్నారా లేదా? ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చనిపోతారు? ప్రైజ్లో చాలా ముఖ్యమైన విషయం. ప్రైజ్లో మనిషి ఎప్పుడు చనిపోతారు? శరీరములో బలహీనత వచ్చి బలము లేని పరిస్థితుల్లో మనిషి ఏమవుతుంది? బ్లడ్ తగ్గిపోయింది, అవయవాల యొక్క ప్రవర్తనలు ఆ ప్రైజ్లో మార్పు చెందింది, అవయవాలు సరి అయిన రీతిలో ప్రవర్తించటం లేదు, సెల్స్ టిష్యూస్ అన్నీ కూడా ప్రైజ్లో చనిపోయింది, ఏమి ప్రవర్తించేవాళ్ళు లేనిలో లాస్ట్ మోమంలో ఏమొస్తుంది? మరణం సంభవిస్తుంది. ఈ యొక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. అంటే ప్రైజ్లో ఒక్క పూట భోజనం చేయకుండా ఉండే కూడా ఏమొస్తుంది? శరీరంలో బలహీనత వస్తుంది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఒక్క పూట అదే ఆ భోజనం చేయలేని పరిస్థితుల్లో మనకి బలహీనత వస్తుంది. 2 పూట చేయకపోతే ఇంకా ఎక్కువ. ఒక్కరోజు అయితే ప్రైజ్లో చెప్పండి ఇంకా బలహీనత ఎక్కువ వస్తుంది. ఒకవేళ ఉపవాసములో ఉండి ప్రైజ్లో భోజనం చేయలేదు అంటే అక్కడ శారీరక బలం కాదు మనకు వచ్చేది, ఆత్మ బలమే వచ్చేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్లో కొన్నిసార్లు ఉపవాసం చేసినప్పుడు బలహీన అనిపిస్తుందా? అనిపించదు. గమనించండి, ఉపవాసం చేయకుండా భోజనం చేయలేదు అంటే ఏంటి? చాలా బలహీనత అనిపిస్తుంది మాట. ఎందుకంటే ప్రైజ్లో అక్కడ మనం భోజనం చేయలేదు కనుక. అందరూ వినండి, ఇంపార్టెంట్ అయిన ఒక విషయం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే మనకు ఆత్మబలం ఉంది కనుక, ఆత్మశక్తి ఉంది కనుక ప్రైజ్లో ఏముంటుంది? మనకి శరీరానికి కూడా బలము వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా ఈ పగటి వేళ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే ప్రైజ్లో ఒక్క పూట ప్రార్థన తగ్గిందా అంత ఆత్మీయ బలం మనలో తగ్గిపోతుంది. ఈ సత్యం గమనించండి. ఒక్క పూట ప్రార్థన తగ్గిందా మనం అనుకున్నాము ఈ ఒక్కరోజు కదా ప్రార్థన చేయలేదు అని మనం అనుకున్నాము. ప్రైజ్లో ఈ ఒక్కరోజు కదా ప్రైజ్లో కుటుంబారాధన జరగలేదు అని మనం అనుకున్నాము. ఈ ఒక్క పూట కదా దేవుని సన్నిధిలో వెళ్ళలేదు అని మనం అనుకున్నాం. గమనించండి, వాస్తవం ఏమంటే, సత్యం ఏంటంటే ఒక్క పూట మీరు దేవుని సన్నిధిలో వెళ్ళలేక మీకేమవుతుంది? ఆత్మబలం తగ్గుతుంది. ఒక్క పూట మీరు ప్రార్థన చేయలేదు అంటే అప్పుడు మీకు బలం తగ్గుతుంది. ఒక పూట దేవునితో గడపలేదు అంటే మీకు బలము తగ్గుతుంది. ప్రైజ్లో గమనించండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అంటే ఒక పూట భోజనము శరీరానికి ఏ విధంగా బలహీనత తీసుకొస్తుందో, ఒక పూట ప్రార్థన మీరు చేయలేదు, ఒక పూట దేవుని సన్నిధిలో గడపలేదు, దేవుని సన్నిధికి రావలేదు, దేవుని సన్నిధి మానేశారు అంటే మీలో ఏం కలిగింది? బలహీనత వస్తుందని మాట. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఒక పూట చేయలేదు, 2 పూట చేయలేదు, 3 పూట చేయలేదు, అసలు మళ్ళీ ప్రార్థనకే ఇంట్రెస్ట్ రాదు. ఒక పూట దేవుని సన్నిధిలో వెళ్ళలేదు, 2 పూట వెళ్ళలేదు, తరువాత వెళ్ళాలనిపించదని మాట. గమనించండి. అందుచేత ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోవలసిన విషయం ఏంటంటే జీవితములో ఒక్క పూట కూడా ప్రార్థన తగ్గించడానికి లేదు అని స్తోత్ర, హల్లెలూయా. ఒక్క పూట కూడా ఏం తగ్గకూడదు? ప్రార్థన తగ్గడానికి లేదు. ఒక్క పూట కూడా బైబిల్ చదవటం తగ్గడానికి లేదు. ఒక్క పూట కూడా దేవుని సన్నిధిలో గడపటం తగ్గడానికి లేదు. ప్రైజ్లో ఒక్క పూట కూడా ప్రైజ్లో మనము రెగ్యులర్లీ చేసిన ఉపవాసము చేయకుండా ఉండడానికి లేదు. అప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. ప్రైజ్లో ఇదే ప్రార్థన, ప్రభువా మరలా మమ్మల్ని అంటే చనిపోయిన మనకి తెలియదండి. ప్రైజ్లో ఒక పూట ప్రార్థన చేయలేదు మనకు తెలియదు, కానీ మనము ఆత్మీయంగా అంత క్షీణించే పరిస్థితి అన్నమాట. ఎక్కువ ప్రార్థన చేసేవారికి ఎక్కువ శక్తి, ఆత్మబలం ఉంది, శక్తి ఉంది. గమనించండి. ఎక్కువ దేవునితో గడిపే వారికి ఎక్కువ శక్తి కలుగుతుందని మాట.
ఎక్కువ దేవుని సొల్లో క్రమం తప్పకుండా దేవుని సొల్లో గడిపేవారు వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు, వారు బలం పొందుతారు, ఇంకా వారు ప్రైజ్లో ఉన్నతిలోకి ఆ దేవుడు తీసివేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ప్రైజ్లో మనకు కూడా ఎప్పుడైనా అటువంటి పరిస్థితి వచ్చినట్టయితే, బలహీనలో అనిపించినట్టయితే దాని అర్థము ఏంటి? ప్రార్థన తగ్గిపోయింది. దేవుని ప్రార్థన అంటే దేవునితో గడపటం అండి. దేవుని స్తోత్రం. ప్రార్థన అంటే దేవునితో గడపటము. ప్రైస్లో ఇప్పుడు కంటిన్యూస్ 4 పూటలు చేయలేదనుకోండి, ప్రైస్లో ఆకలి కూడా చచ్చిపోతుంది, మళ్ళీ తినాలని కూడా అనిపించదు. గమనించండి. మళ్ళీ ప్రైజ్లో 3 రోజులు ఉపవాసం అయిందనుకోండి, అలా ఉపవాసం కాదు, తినలేదనుకోండి, తర్వాత ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రెడ్ కానీ లేకపోతే మంచిగా కానీ లేకపోతే ప్రైజ్ అటువంటి ఎందుకండి ప్రైజ్లో ఆ గడ్డి ఆ ప్రైజ్లో ఆ యొక్క ప్రైజ్లో బుడ్డు అరిగలేక దేవుని సన్నిధిలో కూడా ఆత్మ విషయంలో కూడా ఇదేనండి. దేవుని స్తోత్రం. నెమ్మదిగా మనం దేవుని యొద్ద నుండి దూరం అయిపోయే పరిస్థితి అన్నమాట. చనిపోయే పరిస్థితి అన్నమాట. గమనించండి, చనిపోయే పరిస్థితి అని మాట. దేవుని స్తోత్రం. అందుచేత ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రైజ్లో శరీరానికి ఎంత ప్రాముఖ్యత మనం ఇస్తున్నామో అందే ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి? ఆత్మకి ఇవ్వాలి. దేవుని సొల్లో గడపడానికి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాలి. ప్రార్థన గడపాలని యొక్క విషయాన్ని మనం గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటారా, అది బలపడతారు. ప్రార్థన చేస్తారా, మీరు బలం పొందుతారు. తప్పనిసరిగా అటువంటి వారు ఏం చేస్తారు? దేవుణ్ణి ఆరాధిస్తారని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. ఇదన్నీ ఎందుకు అని మనం అనుకోవచ్చు, ఇదన్నీ ఎందుకు అని మనం అనుకోవచ్చు. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ప్రభు మమ్మల్ని రక్షించారు. అవునా కదా? హలో, ప్రభు మమ్మల్ని ఎందుకు రక్షించారు? వదిలేయడానికి కాదు. రక్షించి ఏం చేయాలి? వదిలేయడానికి కాదు. ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించారు. అందరూ వినండి. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించారు. ఎవరి చేత? మోషే చేత విడిపించారు. ప్రైజ్లో విడిపించటంలో సరిపోయిందా? లేదు. ఎందుకంటే విడిపించే దేవుడు కనాన్ దేశం చేర్చే బాధ్యత కూడా దేవునిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనాన్ దేశం విడిపించి ఎక్కడో మీరు వెళ్ళండి అంటే వాళ్ళ బానిసత్వంలో ఉన్నారు. ఏడిచి వారు ప్రార్థన చేశారు, వారు బాగా కన్నీరు విరిచారు, ఇబ్బందులో ఉన్నారు. దేవుడు మోషను లేపారు. మోషను లేపి మీరు విడిపించండి అని చెప్పి విడిపించారు, బయటికి తీసివచ్చారు. ఇంకా మీరు ఎక్కడైనా పారిపోండి అని చెప్పారా? మీరే ఆ ప్రైజ్లో మిమ్మల్ని కాపాడుకోండి అని చెప్పారా? ప్రైజ్లో ఆ ఎర్ర సముద్రం దాటిచ్చారు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓన్లే ఇంకా ఎర్ర సముద్రం దాటించి యువతలో వచ్చారు. ఐగుప్తీలు ఇంకా రారు. అందరూ వినండి, ఐగుప్తీలు ఇంకా రారు. అక్కడ నుండి మీ ఇష్టం, మీరు వెళ్ళిపోండి అని చెప్పారా? చెప్పలేదు. విడిపించారు అంటే దేవునికి ఒక లక్ష్యం ఉంది, దేవునికి ఉద్దేశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఉద్దేశం లేకుండా దేవుడు విడిపించాడని మాట. దేవుడు మమ్మల్ని రక్షించారంటే, విడిపించారంటే, సాతాని చేతి నుండి విడిపించారంటే, రక్షణ అనుభవం మనకి ఇచ్చారంటే ఒక లక్ష్యం దేవునికి ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ప్రైజ్లో ఆ కనాన్లో చేర్చాలి, ఆ యొక్క పరలోకంలో చేర్చాలి, ఆ పరలోకంలో మనం వెళ్ళాలి, అది రావాలి అని దేవుడు కోరుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కోరిక కలిగి ఉండగానే ఇశ్రాయేల్ ప్రజలు ప్రైజ్లో ఏం జరిగిందంటే తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. అందరూ వినండి. ఏం చేయటం మొదలుపెట్టింది? తిరుగుబాటు చేసే కొంది శ్రమ ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. తిరుగుబాటు చేసే కొంది శ్రమ ఎక్కువ అవుతుందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా తిరుగుబాటు వస్తే శ్రమ ఎక్కువ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిరుగుబాటు అంటే లోబడకుండా ఉండటం. తిరుగుబాటు అంటే లోబడకుండా ఉండటం, దేవుడు చెప్పినట్టు చెయ్యకుండా ఉండటం. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవితం కూడా ఎక్కడ ఛాన్స్ వచ్చినా వారు తప్పించుకోవడానికి వారు ట్రై చేశారన్నమాట. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. విధేయత లేని పరిస్థితి వారి జీవితంలో వచ్చినట్టు జ్ఞాపకం చేసుకోండి. ఆ విధేయత ఎక్కడ వస్తుందో అక్కడే వారికి ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అయినట్టు మన దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం మనం గ్రహించాలంటే, దేవుని యొక్క ఇష్టం మనం చేయాలంటే, దేవుని సన్నిధిలో మనం ఉండాలని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయము ఈ ప్రైజ్లో దేవుడు ఏం చేశారంటే, మోషే చేత దేవుడు ఆ మోషే చేత మందిరం కట్టించారు. ప్రైజ్లో దానికి ఏం పేరు అన్నారు? టాబర్నాకిల్ అంటారు. ప్రత్యక్ష గుడారం కట్టారు. అందరూ వినండి, ప్రత్యక్ష గుడారము కట్టారనమాట. ఆ ప్రత్యక్ష గుడారములో లోపల ప్రైజ్లో ఆ పరిశుద్ధ స్థలములో ప్రైజ్లో గమనించండి, ఒక్కటి వస్తువు ఉంది. ఏంటండి? ధూపపీఠం ఉంది. ఏంటది? ధూపపీఠం ఉంది. 3 వస్తువులు ఉంది అక్కడ. 3 వస్తువులు. ఒకటి ధూపపీఠం, మరొకటి బల్ల, మరొకటి ల్యాంబ్ అండి, అది దీపస్తంభం. ఇక్కడ ఏంటది? ధూపపీఠం లేకపోతే ధూప వేదిక అంటారు. ఆ ధూప వేదిక నుండి ఎప్పుడు దానిలో ధూపం వెళ్ళాలి, మండుతూ ఉండాలని మనం తెలుస్తాం. అక్కడ మండ తగ్గిపోవడానికి లేదు. ప్రైజ్లో దానిలో సాంబ్రాణి వారు వేస్తూ ఉండారు. అక్కడ నుండి ఎప్పుడు కూడా ఏమొస్తుంది? ధూపం వస్తుందని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. 24 గంటలు కూడా అక్కడ ధూపం ఆరకుండా, దేవుని స్తోత్రం, అందరూ ఆరే పరిస్థితి వచ్చింది. అక్కడ వెంటనే దేవుని ఉగ్రత వచ్చింది. ప్రైజ్లో జ్ఞాపకం ఉంచుకోండి. అంటే ఆ ధూపం ఆరకుండా, ఆ యొక్క వెలుగు ఆరకుండా, లేకపోతే మంట ఆరకుండా ఎప్పుడు కూడా 24 గంటలు కూడా ఏం కలాలి? అక్కడ ధూపం పైకి వెళ్ళాలని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో అనేక మార్లు నేను చెప్పాను. ప్రైజ్లో టాబర్నాకుల గురించి, ఇంకా ఈరోజు టాబర్నాకుల గురించి చెప్పడానికి ఆ ధూప వేదిక నుండి ఎప్పుడు కూడా 24 గంటల నుండి ఏం రావాలి? ధూపం రావాలి. ఎప్పటి అది ఆగిపోవడానికి లేదు. ప్రైజ్లో మండ ఆగడానికి లేదు. క్రైస్తవ జీవితంలో కూడా ఈ ధూపం అనేది ఆరాధన ప్రార్థనకి సాదృశ్యం అనేది. స్తోత్ర, హల్లెలూయా. ఆరాధన ప్రార్థనకి సాదృశ్యం. దేవునితో ఉన్న సహవాసానికి అది ఎక్కడ కూడా ఆరిపోవడానికి లేదని యొక్క సత్యం. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఈ ఒక్కరోజు ఏమైంది, 2 రోజు ఏమైంది, 3 రోజు ఏమైందని మనం అనుకున్న సరే, ఒక పూట ఏమైంది, 2 పూట ఏమైంది అని మనం అనుకున్న సరేపడు అందరూ కూడా గమనించండి, అక్కడే దేవుని యొక్క కోపం వస్తుంది. అదేవిధంగా మన జీవితంలో అనుకుంటే ఆత్మబలం తగ్గిపోతుంది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఆత్మబలం తగ్గి మీకు అనిపిస్తుంది అది నేను ప్రైజ్లో అబద్ధం చెప్తున్నానా? ఇది కరెక్ట్ అండి. ప్రైజ్ ఒక్క పూట ప్రార్థన చేసేవారు, చేయలేని వారికి ఏం ప్రాబ్లం లేదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఆల్రెడీ ఎక్కడ ఉన్నారు? దేవుని యొద్ద నుండి చాలా దూరం ఉన్నారు కనుక ప్రైజ్లో వారికి ఆత్మమరణం ఏంటి అని అనిపించరు. కానీ ప్రైజ్లో ఈ కొంచెము ప్రైజ్లో ఆ క్షీణం, బలహీనత వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అయ్యో నాలో బలహీనత ఎక్కువ వచ్చింది అని అనిపిస్తుంది. మన స్తోత్రం. అందుచేత ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇదే ప్రార్థన, ప్రభువా మరలా మమ్మల్ని బ్రతికించండి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుని సొల్లు గడపడానికి మనం ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే చెప్పిన విషయం మర్చిపోమాకండి. దేవుడు మమ్మల్ని పిలిచామా, దేవుడు మమ్మల్ని రక్షించామా, కారణం ఏంటి? ఆ యొక్క పరలోకం చేరడానికి, పరలోకం వెళ్ళడానికి. ప్రైజ్లో మనము ప్రైజ్లో మమ్మల్ని దేవుడు రక్షించినట్టు, బయటికి రప్పించినట్టుగా విషయం మనం గమనించండి. దేవుని స్తోత్రం. అందుకనే ఇబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదువు, విశ్వాసానికి కర్తయు దాన్నే కొనసాగించేవాడవు యేసు వైపు చూడండి. ప్రైజ్లో విశ్వాసానికి కర్తయు దాన్నే, అంటే అక్కడ ఏముంది? విశ్వాసం ఏమవుతుంది? అక్కడ కొనసాగిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి కర్త ఆయనే. అదేవిధంగా ప్రైజ్లో ఆ యొక్క మన ఎదుట మనం చేయవలసిన విషయం ఏంటంటే, మన ఎదుట ఉంచబడిన పందములో ఓపికతో పరిగెత్తదము. పరిగెట్టడం మానేస్తే ఏమవుతుంది? అక్కడే ఆగిపోయినట్టు గమనించండి. పరిగెట్టడం మానేస్తే అక్కడ ఆగిపోయినట్టు గమనించండి. ప్రైజ్లో ఏదో బలహీనత వచ్చింది, ఆగిపోయింది, అందే. బలహీనత రాదు, ఆడంగా రాదు అంటే ఏమవుతుందో మనం పరిగెడతాం. కనుక
క్రైస్తవ జీవితంలో గమనించండి, పరిగెట్టే వారంగా ఉండాలని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. అందుకనే కీర్తనగాడు ఆ యొక్క ప్రజల్ని యొక్క ప్రైజులో అసలు దావీదు రాసిన కీర్తనం అనమాట. గమనించండి, ఎవరండి కోరబు కుమారులు రాసిన కోరబు కుమారులు రాసిన కీర్తనం అండి. గమనించండి, ఆ కోరవు కుమారులు రాశారు, కానీ ఈ సంభవం జరిగేది ఇంకా ప్రైజ్లో చాలా సంవత్సరం తర్వాత జరిగిందనమాట. అంటే వారి ప్రవచనాత్మలు రాస్తున్నారనమాట. గమనించండి, ప్రభువా మమ్మల్ని మరలా బ్రతికింపగా మీ ప్రజలు మేము సంతోషించినట్లు మరలా బ్రతికిమ. తప్పనిసరిగా అటువంటి కోరిక ఉండే తప్పనిసరిగా ఏం చేస్తారు? దేవుడు బ్రతికిస్తారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఒక విషయం మనం గమనించండి. ప్రైజ్లో ఈ కొన్ని సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు కూడా ప్రైజ్లో గమనించండి, సమస్యలు ఒకవేళ దేవుని యొద్ద నుండి దూరమై పోవలేని పరిస్థితిలో కూడా ఏమొస్తుంది? సమస్యలు వస్తుంది. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఒకే ఒక మార్గము ఏంటంటే ప్రార్థనే అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం మనకు బాగా తెలుసు. ఎస్తేరు యొక్క గ్రంథం, వారి జీవితంలో కూడా ఏమొచ్చింది? ఒక సమస్య వచ్చింది. సమస్య ఎందుకు వచ్చిందంటే అప్పుడున్న ప్రైజులు అధికారులకి ఇష్టమైన రీతిలో వాళ్ళు బ్రతకలేదందున, అధికారులకు ఇష్టమైన రీతిలో బ్రతకలేదు కనుక ఆ యొక్క ప్రాబ్లము ప్రైజులో ప్రజల మీదకు వచ్చింది. ప్రైజులో ప్రజలను చంపడానికి ఉన్న ఆజ్ఞ జారీ చేయించారనమాట. ప్రజలను చంపడానికి ఉన్న ఆజ్ఞ జారీ చేయించారనమాట. సమస్యలో ఉండిపోయింది, ప్రైజులో బాధలో ఉండిపోయింది. గమనించండి, అటువంటి పరిస్థితుల్లో నుండి కూడా బయటపడడానికి వారి ఒకే ఒక మార్గం అనమాట. ఏ మార్గం అది? ప్రార్థన, ఉపవాసం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు అంటే అక్కడ ఉన్నవారు, గమనించండి, ఆ సూచనలో ఉన్నవారు, అదేవిధంగా లోకము 127 రాష్ట్రాల్లో కూడా గమనించండి, 127 రాష్ట్రాల్లో కూడా ఉన్న యూదులకి అందరికీ శ్రమ ఎందుకు వచ్చిందంటే ప్రైజులో అప్పుడున్న ప్రైజులో ప్రైజులో మొర్దెఖాయి ఏం చేయలేదు? నమస్కరించలేదు. వాళ్ళని ప్రైజులో నమస్కరించలేదు కనుక ప్రైజులో ఏం జరిగింది? వాళ్ళ మీద శ్రమ వచ్చిందనమాట. గమనించండి, ఆ శ్రమ నుండి కూడా తప్పించుకోవడానికి మార్గం ప్రభువా. అప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేసి ఉంటారు, ప్రభువా ఈ సమస్య నుండి మమ్మల్ని బ్రతికింపవా, ఈ సమస్య నుండి మమ్మల్ని రక్షింపవా. ప్రైజులో ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రైజులో సంఘము కొన్నిసార్లు సమస్య నుండి వెళ్తుంది. ప్రైజులో కుటుంబం గురించి సంఘం కొన్నిసార్లు ఏమవుతుంది? సమస్య నుండి. ఆ సమస్య వల్ల కుటుంబంలో కూడా సమస్య నుండి వెళ్తుంది. ప్రైజులో ఎటు తిరిగినా ఒకే మార్గం ప్రార్థన, దేవుని సన్నిధిలో గడపడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజులో వేరే మార్గం అంటూ లేదు. దేవుని సన్నిధిలో గడపటము కానీ, దేవుని సన్నిధిలో ఉండటము కానీ, ప్రైజులో ప్రభు దేవుని దగ్గర రావటం తప్ప మరొక మార్గం లేదని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. రూతు గ్రంథములో నయోమి ప్రైజులో దేవుని సన్నిధి నుండి, దేవుని యొక్క ప్రైజులో పట్టణము నుండి ఆ మోయాబు దేశానికి వెళ్ళిపోయారన్నమాట. మోయాబు దేశానికి వెళ్ళిపోయే పరిస్థితి అనమాట. ఇంచుమించు 10 సంవత్సరం కంటే ఎక్కువ అక్కడ జీవించినట్టుంది. ప్రైజులో మరలా తిరిగి బెత్లెహేముకి రావడానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నారో ప్రైజులో గమనించండి, మరలా తిరిగి బెత్లెహేముకి వారు వచ్చారు. ప్రైజులో అప్పుడే వారి జీవిత యొక్క సమస్యలకి పరిష్కారం కలిగిందని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజులో ఆ యొక్క విషయానికి పరిష్కారం అప్పుడు వచ్చింది ఎప్పుడైతే దూరమైపోయే పరిస్థితి. ప్రైజులో అదేవిధంగా చనిపోయే పరిస్థితి, దేవుని ప్రజలతో ఎటువంటి రిలేషన్ లేని పరిస్థితి, దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయే పరిస్థితి. గమనించండి, ప్రైజులో ఎప్పుడైతే నయోమి తీర్మానం చేసుకున్నారో ఇంకా ఇక్కడ ఉండే లాభం లేదు, తిరిగి ఎక్కడికి వెళ్తాము?
బేదలహేముకి వెళ్తామని యొక్క ఆలోచన కలిగింది. ప్రైజులో ఈ విషయందన ప్రైజులో ఆ పిల్లలకి చెప్పినప్పుడు ఒక ఆమెతో పాటు నిలిచి ఉన్నారు. ప్రైజులో అంటే దేవుని దగ్గర సహవాసం, దేవుని స్తోత్ర హల్లెలూయా. ప్రైజులో దేవుని దగ్గర సహవాసం చేయటం. ప్రైజులో దేవుని యొద్ద నుండి దూరం అయిపోయిందా, తప్పనిసరిగా అక్కడ ఏమొస్తుంది, చనిపోయే అవస్థ అందరూ కూడా తెలుస్తుంది. ఆత్మమరణం సంభవించిన అవస్థ అని మాట, ఇంట్రెస్ట్ లేని పరిస్థితి అని మాట. అటువంటి పరిస్థితి నుండి ప్రైజులో మనం బయటపడే వారంగా ఉండాలని కూడా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నారని మాట. ఒక్క వ్యక్తి యెరూషలేము నుండి యెరిహోలోకి దిగిపోయారంట. గమనించండి, యెరూషలేము నుండి యెరిహోకి బయలుదేరారని మాట. గమనించండి, యెరూషలేము నుండి ప్రైజులో యెరిహోకి వెళ్ళటం. యెరూషలేము అంటే దేవుని యొక్క పట్టణమని మాట, అదే యెరిహో అంటే నాశనమని యొక్క పట్టణమని మాట. ప్రైజులో జీవితంలో ఒక దిగిపోయే పరిస్థితి అని మాట. గమనించండి, అటువంటి పరిస్థితుల్లో కూడా గమనించండి, మార్గ మధ్య ఏం జరిగింది, ప్రైజులో దొంగల చేత ప్రైజులో గమనించండి అంటే చనిపోయిన అవస్థ. అక్కడ ప్రైజులో శారీరకంగా బాధపడుతున్నారని మాట. గమనించండి, అటువంటి పరిస్థితిలో ప్రైజులో ఒక వ్యక్తిని అక్కడ పంపించినట్టు దేవుని వాక్యం అంటే ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయారు. ఈ స్టోరీ మనకు తెలుసు, స్టోరీ మనకు అక్కర్లేదు. కానీ అక్కడ మంచి సమర్యుడు వచ్చారంట, ఒక సమర్యుడు వస్తారంట. ప్రైజులో గమనించండి, తన త్యాగం చేసి ఆ వ్యక్తిని కావలసిన ఫస్ట్ ఎయిడ్ అన్ని కూడా ఇచ్చి ఏం జరుగుతుందంటే ఆ యొక్క పట్టణానికి తీసుకెళ్ళిపోయి ఒక్కరికి అప్పచెప్పి బాగా చూసుకోమని చెప్పి ప్రైజులో డబ్బు చెప్పినట్టు మన దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ పగటి వేళ ఎందుకు మాటలు చెప్తూ వస్తున్నామంటే ప్రైజులో ఆత్మీయ జీవితములో ఏ పరిస్థితి ఒక్క క్షణం కూడా మన జీవితంలో ఉండకూడదు. దేనికి దిగిపోయే పరిస్థితి, లేకపోతే చనిపోయే పరిస్థితి ఉండకూడదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఇక్కడే మనం కిందకి వచ్చినట్టయితే లాస్ట్ 2 వాక్యాలు ఒకసారి చదవండి. అంటే ప్రజల యొక్క పరిస్థితి బాగలేదు. అందరూ వినండి, ప్రజల యొక్క పరిస్థితి బాగలేదు. ప్రైజ్ వారు చెరలో ఉన్నారు, మరలా బ్రతికించమని చెప్తున్నారని మాట. మరలా మాతో మాట్లాడమని చెప్తున్నారు, మరలా మమ్మల్ని బ్రతికించమని ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ప్రైజులో ఆ పరిస్థితి ఆ విధంగా ఉండగా చివరి 2 మాటలు చదవండి. యెహోవా అండి, ఇంకా ముందు చదవండి, ఇంకా ఒక వాక్యం కూడా. కృపా సత్యములు కలుసుకొనినది, నీతి సమాధానములు ముత్తు పెట్టుకున్నది. భూమిలో నుండి సత్యములొచ్చును, ఆకాశములో నుండి పారచూచును. అందరూ కూడా ఒక మాట అది వినాలి. ప్రైజులో గమనించండి, భూమిలో నుండి సత్యములొచ్చును, ఆకాశము నుండి నీతి పారచూచును. తర్వాత యెహోవా ఎప్పుడు భూమిలో నుండి సత్యములొచ్చినప్పుడు, ఆకాశము నుండి నీతి పారచూచినప్పుడు ఉత్తమమైన దానినే దేవుడు అనుగ్రహించును, భూమి ఫలమునిచ్చును, నడుచును. అందరూ కూడా ఈ మాట కొంచెం వినండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. భూమిలో నుండి ఏం మొలచాలి? సత్యము. అందరూ వినండి, సత్యం మనుషుల మధ్యలో నుండి సత్యం పైకి రావాలి. హల్లెలూయా. సత్యం అనగా ప్రైజులో గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యము. ప్రైజులో అటువైపు నేను వెళ్ళకుండా ప్రైజులో సత్యమును ఆ విధంగా యథార్థత అని మాట. ప్రైజులో సత్యం అనగా యథార్థత భూమి మీద నుండి మనుష్యుల నుండి పుట్టుకు రావాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యం అనండి, ప్రభు అయిన దేవుడు మమ్మల్ని ప్రైజులో ఎన్నుకున్నారు. ఎందుకనగా అంటే ఫస్ట్ నేను చెప్పాను,
ప్రభు ఎందుకు ఎన్నుకున్నారంటే మమ్మల్ని పరలోకము చేరాలి. దేవుని స్తోత్రం. దేవుడు రక్షించారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ అనుగ్రహించారు. ఎవరైతే నమ్ముతారో, ఆయన మాటలకి లోబడతారో తప్పనిసరిగా ప్రయోజనం పరలోకం చేరుతని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అనమాట. తెలుస్తూ ఇక్కడ మరొక విషయం మనం గమనించగలము. ఏంటంటే ఈ భూమి మీద కూడా దేవుడు ఏం చేశారంటే మనకి బాధ్యతలు అప్పగించారని యొక్క విషయం జ్ఞాపకం చేసుకో. హలో, అందరూ వినండి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ప్రైసలో ఎక్కువ శాతము ప్రైసలో మన బాధ్యతలు, కుటుంబంలో మనకు బాధ్యత ఉంది, ఆఫీసులో కంపెనీలో మనకు బాధ్యత ఉంది. ప్రైసలో గమనించండి. ఈ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చేటప్పుడు అక్కడ ఏముండాలి? సత్యం ఉండాలి. వినిస్తాం. కుటుంబ విషయంలో కానివ్వండి, ప్రైజలో మీ యొక్క ఉద్యోగ స్థలంలో కానివ్వండి, పనులు చేసే స్థలంలో కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, అక్కడ ఏముండాలి? సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి, బాధ్యత ఉండాలి అని మాట వినిస్తాం. అదేవిధంగా సంఘాల్లో ఏముంటుంది? బాధ్యత ఉంది. ప్రైసలో హల్లెలూయా. సంఘంలో ఏం బాధ్యత లేదా? ఉందండి. తప్పనిసరిగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతను బట్టి ప్రైజలో ఆ కార్యములు మనం నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రార్థన చేసే వారికి ఏం అప్పగించారు? ప్రార్థన చేయడానికి కూడా బాధ్యత. ప్రైజలో మీకే ఉద్యోగం లేదు అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన చేసే బాధ్యత ఉందని మాట. ప్రైజలో హల్లెలూయా. దానికి గొప్ప ప్రతిఫలం ఉందని యొక్క విషయం మర్చిపోమాకటి. తెలుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజలో ఉద్యోగానికి ప్రతిఫలం ఇక్కడ వస్తుంది, ప్రార్థనకి ప్రతిఫలం ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. తెలుస్తాం. అంటే ప్రైజలో ఉద్యోగం అయితే అంటే దానికి నేను ప్రైజలో చేయకూడదని కాదు, చేయాలి. ప్రైజలో గమనించాను. అంటే మన జీవితోపాధి ఉండే ప్రేయస్లో అంటే నేను అనేది ఒక్కొక్కరు దేవుడిచ్చిన బాధ్యత. ప్రార్థన సంఘములో అది బయట ఉన్న విషయం గమనించండి. అది కుటుంబ విషయం, వ్యక్తిగత విషయము, అదే ఉద్యోగ విషయం అనమాట. అది తప్ప తప్పనిసరిగా ఆ బాధ్యత మీకు అప్పగించినట్టయితే తప్పనిసరిగా అది చెయ్యాలి. అదే సత్యం ములొచ్చును. ఇది సత్యానికి సంబంధించిన విషయం. ఒకవేళ పరిచర్యను మీకు అప్పగించినట్టయితే పరిచర్య చేయాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. సంఘానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు అప్పగించినట్టయితే అది మీరు చేయాలి. ప్రైజలో సంఘములో ప్రైజలో అరేంజ్మెంట్ అయితే అది ఆ బాధ్యత దేవుడు అప్పగించినట్టయితే అది చేయాలి. ప్రైజలో ఆ విధంగా చూస్తే బాధ్యత లేని వారు ఎవరు కూడా ఉండకూడదు. ప్రైజలో ఈ పగటి వేళ గమనించండి. ప్రైజలో ఆ బాధ్యత మనం నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఆ బాధ్యతకి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే వారంగా ఉండాలి. సత్యము మొలవాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఆ సత్యం మొలొచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? ఆకాశము నుండి నీది అది దేవుని యొక్క నీతి అంటే. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఆ సత్యం మొలొచ్చినప్పుడు, ఆ బాధ్యత కలిగి ఉన్నప్పుడు, ఆ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీది ప్రైజ్. అబ్రహాము దేవుని యందు నమ్మారు, అది ఆయనకి నీతిగా ఎంచబడింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అబ్రహాం యొక్క జీవితం నుండి సత్యం మొలొచ్చింది. ఆయనకు ఏదైతే అప్పగించారో దాని కట్టుబడి ఉన్నారు. ప్రైజులో ఆ సత్యం మొలొచ్చినప్పుడు ఆకాశము నుండి నీది చూస్తునని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజులో 103వ కీర్తనములో ఒక వాక్యం ఉంది, అది కూడా తీసుకోండి. ప్రైజులో ఆయన నీది పిల్ల తరమునకు ఉంది. యెహోవా ఆయన యందు భయభక్తి కలిగేవారు నియమములను అనుసరించు, ఆయన కట్టలను అనుసరించి నడుచుకునే వారికి, యెహోవా యందు భయభక్తి కలిగే వారికి కృప యుగయుగమునుంది. నీది వారికి పిల్ల తరమునికి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎప్పుడైతే సత్యం మన జీవితం నుండి మొలుస్తుందో, ఎప్పుడైతే ఆ బాధ్యతను అనుసరించి మనం దేవుడు అప్పగించిన బాధ్యత మనం నెరవేరుస్తామో, అది వ్యక్తిగతం అవ్వచ్చు, సంఘపరం అవ్వచ్చు. ప్రైజులో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగం ఈ లోకంలో ఉంది కనుక
ప్రైజ్లో దేవుడు ఆ విధంగా మమ్మల్ని పోషిస్తున్నారు. గమనించండి. అదేవిధంగా సంఘములో కూడా నేను ప్రైజ్లో వచ్చి కూర్చోవటమని మాత్రం కాదు, కానీ అక్కడే బాధ్యతలు ఉందని ఒక విషయాన్ని, అంటే అన్ని ఏరియాస్లో మీ సత్యం మొలవాలి, బాధ్యత కలిగి ఉండాలి. ప్రైజ్లో బాధ్యత కలిగి, అప్పుడు ఆకాశము నుండి నీది పార చూస్తుంది. అదే ఈ వాక్యములో వారి ఆ నీది పిల్ల తరమునకు నిలచును. అప్పుడు యెహోవా ఉత్తమమైన దానినే అనుగ్రహించును. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దాని కొరకే కదా ప్రార్థన పైన చేశారు, ప్రభువా మమ్మల్ని మరలా బ్రతికింబము, మరలా సంతోషించినట్టు, మరలా ఆనందించినట్టు ప్రభువా మమ్మల్ని బ్రతికింబవా అని ప్రార్థన దాని గురించే చేశారు. గమనించండి. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో ఉత్తమమైన దానినే దేవుడు అనుగ్రహిస్తారంట. ప్రైజ్లో భూమి కూడా ఏమవుతుంది? ఫలమిచ్చును, నీది ఆయనకు ముందు నడుచును. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అనుభవం ఉండే సంతోషం రాదా? వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని కొరకే కదా ప్రార్థన చేశారు, ప్రభువా మమ్మల్ని బ్రతికించండి, మరలా మమ్మల్ని ఉజ్జీవింప చేసేయండి, మనం ఆ పాత స్థితిలోకి మమ్మల్ని నడిపించండి, పాత అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి అని ప్రైజ్లో ప్రార్థన చేశారంటే దాని ప్రైజ్లో గమనించండి. ఎప్పుడైతే ప్రైజ్లో సత్యము ఆ భూమి మీద నుండి మొలొచ్చిందో, నీది ఆకాశము నుండి పార చూసింది. ప్రైజ్లో యెహోవా ఉత్తమమైన దానినే అనుగ్రహించారు. ప్రైజ్లో గమనించండి. భూమి కూడా ఏమవుతుంది? దాని యొక్క బలం ఇచ్చాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మరలా సంతోషిస్తే స్థితిలోకి దేవుడు తీసివచ్చారు. తెలుస్తాం. హల్లెలూయా. భూమికి సంతోషం ఇచ్చారు. భూమి మరలా ఆ పండటం మొదలుపెట్టింది. వాళ్ళు ప్రైజ్లో గమనించండి. మరలా కరువు నుండి వారిని రక్షించారు, చెరలో నుండి ఆ దేవుడు వారిని రక్షించారు. మరలా ప్రైజ్లో దేవుడు నడిపిస్తున్నారనమాట. ఒకసారి 84వ కీర్తన 4వ వాక్యం కూడా ఒకసారి చదవండి. నీ మందిరములో నివసించేవారు ధన్యులు, నిత్యము నిన్ను స్తుతించదును, నిత్యము నిన్ను స్తుతించదురు. చెప్పండి ఆ మాట. నిత్యము స్తుతించదురు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీ మందిరములో నివసించేవాడు వారు. ఇప్పుడు చెప్పండి. ప్రైస్లో ప్రార్థన అనేది అదేంటది? రెగ్యులర్ టైంలో మనం ప్రార్థన చేసాం అంటే మనం ఒక టైం ఉంది మనకి. గమనించండి. ప్రార్థనకి దేవుని సన్నిధిలో గడపాలి. అదే మనకు నిత్యం అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే పర్లా తిరిగి నేను ఫస్ట్ టోపిల్కి వస్తుందండి. ప్రైజ్లో ప్రార్థనలు ఏం రాకూడదు అంటే తెగగా ప్రార్థన చేద్దాం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో గ్యాప్ లేకుండా దేవుని సన్నిధిలో గడుపుతాం. గ్యాప్ లేకుండా దేవునితో సహవాసం కలిగి ఉండ. ప్రైజ్లో గ్యాప్ లేకుండా దేవునితో ఉన్న ఆ బంధం కలిగి ఉండ మనం. అదే ప్రభు మనలో నుండి కోరుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారు నిత్యము దేవుని స్తుతించదరు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు గమనించండి. చనిపోయే పరిస్థితి ఎవరి జీవితంలో కూడా రాకుండా ప్రైజ్లో ఆచారబద్ధమైన ఒక ఆరాధనలో పాలు పొందటం కాదు, కానీ మనకు దేవునితో ఉన్న సహవాసమును బట్టి బంధమును బట్టి ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి, దేవుని స్తుతించే వారంగా ఉండాలి, దేవుని నామం ఘనపరిచే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన హృదయం దేవుని సన్నిధిలో గుమ్మరించాలి. అన్న యొక్క ప్రార్థన తెలుసు కదా. అన్న ఏమని ప్రార్థన చేశారు అంటే ప్రార్థన చేసే ముందు ఫస్ట్ ఏం చేశారండి? హృదయము అంటే చెప్పండి. ప్రైజ్లో ఒకసారి ఆ భాగం తీసుకోండి. మొదటి అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నామని మాట. ప్రైజ్లో నేను మనోదుఖం కలిగిన స్త్రీ అని చెప్తున్నారని మాట. ప్రైజ్లో ఆ రెండో ప్రైజ్లో ప్రార్థనలో మందిరంలో ఉండి ఆమె ప్రైజ్లో ప్రార్థన చేస్తున్నారని మాట గమనించండి.
కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ఆత్మను ఏం చేస్తున్నారు? యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నారు. దేవుని స్తోత్రం. ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే ఒక విషయం మనకు తెలుస్తుంది. అందరూ వినండి. ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే ఒక విషయం తెలుస్తుంది. ఏమని తెలుస్తుందంటే ప్రైజ్లో దేవుని యొక్క ఇష్టం తెలుస్తుంది, దేవుని కోరిక తెలుస్తుంది, దేవుని యొక్క అవసరతలు కూడా తెలుస్తుంది. తెలుస్తాం. హల్లెలూయా. ఏంటి దేవునికి అవసరం ఉందా? మన అవసరాలు దేవుని తీర్చినట్టయితే దేవుని అవసరాలు మనం తీర్చాలండి. హల్లెలూయా. ఏంటి అవసరతలు? దేవునికి అన్నాకు ఒక కుమారుడు కావాలి, దేవునికి ఒక ప్రవక్త కావాలి. హల్లెలూయా. దేవునికి ఎవరిన కావాలి? ఒక ప్రవక్త కావాలి. గమనించండి. అది ఎవరు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి. ప్రైస్లో మనుషులు ఇవ్వాలి. దేవునికి ఒక ప్రవక్త కావాలి, ఒక యాజకుడు కావాలి. ఎవరైనా ఉన్నారా లేదా అని చూస్తున్నారు దేవుడు. ప్రైజ్లో దేవుని కొరకు నిలబడడానికి ఎవరైనా ఉన్నారా లేదా చూస్తున్నారు. దేవుని పనిలో ప్రైజ్లో ఏదైనప్పుడు కూడా బాధ్యత కలిగి చేయడానికి ఎవరైనా ఉన్నారా లేదా చూస్తున్నారు. ప్రైజ్లో ఆ యొక్క విషయం ఎవరికి ఎవరు గ్రహింపగలిగారు? ఎప్పుడు? హృదయం గుమ్మరించినప్పుడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఫస్ట్ కూడా ప్రార్థన చేశారు. ప్రభువా బిడ్డ కావాలి అని ఏడిచారు. పైన నన్ను బాధ పెడుతున్నారని చెప్పి ఏడిచారు. అప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడా? దేవుడు వినలేదు. ఎప్పుడైతే హృదయం గుమ్మరించారో, దేవుని కోరిక ఏంటో, దేవుడు ఏం కోరుతున్నారు, మన పట్ల దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు ఆ విషయం గ్రహించగలిగారు. అప్పుడు చెప్తున్నారు, ప్రభువా నాకొక కుమారుని అనుగ్రహిస్తే నేను నీకొక ప్రవక్తనిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును. నాకొక కుమారుని ఇస్తే నీకొక ప్రవక్తనిస్తారు. దేవునికి కూడా అవసరం ఉంది. ప్రైస్లో ఇక్కడ ఒక అక్కడ ఏలి పిల్లలు బాగాలేదు. గమనించండి. ఏలి చనిపోతున్నారు అంటే ఇంకా కొన్ని అసలు ఏజ్ రాయిందని మాట. పిల్లలు ఇద్దరు కూడా అంటే చనిపోయే ముందు కూడా వాళ్ళు మంచి పిల్లలు కాదు. గమనించండి. ఏలి తర్వాత ఒక ప్రవక్త కావాలి. ఎవరున్నారు ఎవరిస్తారని చెప్పి దేవుడు చూస్తున్నారు. ఆ విషయం ఎవరికి అర్థమైంది? అన్నాకు అర్థమైంది. హృదయం గుమ్మరించినప్పుడు అన్నాకు అర్థమైంది, ప్రభువా నేనిస్తాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మనం చదువుతున్నాము. ప్రైజులు ఎవరు ఉన్నారు? ఎవరిని నేను పంపదను? ఎవరు నా కొరకు వెళ్తారు? ప్రైజ్. యెషయాతో 6వ అధ్యాయంలో ఉంది. ప్రైజ్లో ఆ దర్శనం చూసిన తర్వాత ఈ స్వరం వినబడింది, ఎవరు ఉన్నారు నా కొరకు, మా కొరకు ఎవరిని నేను పంపదను? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రైజ్లో ఆ యొక్క దర్శనం లాస్ట్ భాగంలో ఉంది. ప్రైజ్లో నేను ఎవరిని పంపదని నేను అడిగినప్పుడు, ప్రభువా ఇదిగో నేనున్నాను, నన్ను పంపమని అన్నారు. ఎవరు? ఎవరిని పంపెదను? మా నిమిత్తం ఎవరు వెండిని అందరి చిత్తం, ప్రభువా నేనున్నాను, నన్ను పంపండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవునికి అవసరాలు ఉందా లేదా? ప్రైజ్లో ఏదైనా అవసరాలు తీర్చారా? దేవుని యొక్క ప్రైజ్లో ఏదైనా అవసరాలు తీర్చారా? ప్రైజ్లో ప్రభు చెప్తున్నారు, 2 గుంపుని చూసుకొని నేను ఆకలికొని ఉన్నాను, నీవు భోజనం పెట్టారు. నేను జైల్లో ఉన్నారు, మీరు చూడడానికి వచ్చారు. నేను అతిథిగా ఉన్నారు, నన్ను చేర్చుకున్నారు. గమనించండి. నేను వస్త్రహీనంగా ఉన్నారు, మీరు వస్త్రం ఇచ్చారు. అంటే దేవునికి అవసరం ఉందా లేదా? దేవునికి కూడా అవసరం. ఎవరు చేయాలి? అది మనమే చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది? దేవుని సన్నిధిలో ఆత్మను గుమ్మరించినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ హృదయం గుమ్మరించకుండా, ప్రైజ్లో దేవుని సన్నిధిలో గుమ్మరించకుండా, ప్రైజ్లో ఈ విషయాలు మనకు తెలియదు.
మనం అలాగా ముందుకు సాగే వారంగా ఉండాలి. ప్రైజులో మనం చచ్చిపోయిందా కూడా తెలియలేని పరిస్థితి. ఆత్మ ఎప్పుడు కూడా క్షీణించిపోకుండా, ఆత్మ ఎప్పుడు కూడా ప్రైజులో శక్తి కలిగిన ఆ విధంగా ప్రైజులో ఉజ్జీవం పొందే విధంగా, మండుచున్న విధంగా మనం ఎప్పుడు కూడా ముందుకు సాగే వారంగా ఉండాలి. అదే దేవుడు మన జీవితంలో కోరుతున్నారు కనుక ప్రైజులో మన ప్రార్థన కూడా ప్రభువా మరలా మమ్మల్ని బ్రతికింపవా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం మొలవాలి భూమి నుండి, మనుషుల నుండి సత్యం మొలవాలి. నీతి పార చూస్తుందని మాట. అప్పుడు దేశం ఎంత చూస్తుందంట? ఉత్తమమైన దాన్ని ఇచ్చి ప్రైజులో మనుషుల్ని కనపరుస్తారు, తృప్తిపరుస్తారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కనుక ప్రైజులో ఎవరు కూడా ప్రైజులో నిర్లక్ష్యత లేకుండా మనకిచ్చిన బాధ్యతలు మనం నెరవేరుస్తూ ప్రైజులో దేవుని స్వరంలో మన హృదయమును గుమరిస్తూ ప్రైజులో దేవుని చిత్తం ఎరిగి, దేవుని యొక్క ఇష్టం ఎరిగి, ప్రభువా నీవు ఏం కోరుతున్నారు ప్రైజులో, నేనేం చేయాలని నీవు కోరుతున్నారు ఎరిగి మనము మమ్మల్ని సమర్పిస్తాం, దాని కొరకు సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన గాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచన చేద్దాం, ఒక్క క్షణం ప్రైజులో ఆలోచన అందరూ చేద్దామండి. ప్రభువా ఆ స్థితిలో ప్రజలు అయిపోయింది, నన్ను బ్రతికింపవా, నాకు మరలా ఉజ్జీవం దయచేవా, ఆ ప్రార్థనా శక్తి మరలా అనుగ్రహింపవా, ఆ ఆరాధన చేసి ఇంట్రెస్ట్ మరలా మాకు దయచేవా, సమయానికి వెళ్ళి ఆ ఆసక్తి నాకు దయచేవా. ప్రైజులో దేవుని సలో మమ్మల్ని సమర్పిస్తా. సత్యం రావాలి లోపల నుండి సత్యం రావాలి. అప్పుడు నీది భూమి ఆకాశం నుండి పారచూస్తుందన్నమాట. ఆ నీతి నీ పిల్ల తరమునికి నడిపించేది. ప్రైజులో గమనించండి, ఆ నీతి ఎప్పుడైతే బాధ్యత నీ జీవితం నుండి మొలుస్తుందో దేవుని యొక్క నీతి పరలోకము నుండి పారచూస్తుందని మాట. ఆ నీతి పిల్ల తరములకు నిలిస్తే ఉందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కనుక ప్రైజులో చనిపోవడానికి కాదు, హల్లెలూయా, మరలా బ్రతికిస్తాం. ప్రైజులో దేవుల్లో ఉంటాం. ప్రైజులో ఒక్క పోటు ప్రార్థన కూడా తగ్గడానికి లేదు, ఒక్క పోటు కూడా దేవుని సన్నిధిలో మానడానికి లేదు, ఒక్క పోటు కూడా ప్రైజులో బైబిల్ చదవకుండా ఉండడానికి లేదు. ప్రైజులో ఒక్క పోటు కూడా ప్రైజులో దేవుని ఎదురు నుండి దేవునితో రిలేషన్ లేకుండా ఉండడానికి లేదు. ప్రైజులో అనుదినము 24 గంటలు కూడా ఆ ధూప వేదిక నుండి పైకి వెళ్ళినట్టు ప్రైజులో దేవుని సన్నిధిలో మనము ఎక్కువ హల్లెలూయా దేవునితో ఉండేవారంగా ఉండాలి. ప్రైజులో ఎందుకంటే దేవుడు మమ్మల్ని రక్షించి దారిలో వదిలేయడానికి కాదు, దారిలో నాశనం అయిపోవడానికి కాదు, దారిలో చనిపోవడానికి కాదు, కానీ పరలోకం చేరాలని దేవుని యొక్క లక్ష్యం కనుక మనమందరూ పరలోకములో ఉండాలని, అందుకనే మీ ఎదుట ఉంచబడిన ఆ యొక్క పరుగు బంధములో ఓర్పికతో పరిగెట్టమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కనుక ఎక్కడ కూడా తగ్గిపోకుండా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం, మమ్మల్ని సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. గ్లోరీ టు గాడ్. సత్యం భూమి మీద నుండి మొలుస్తుంది, నీది పరలోకం నుండి ఆకాశం నుండి పారచూస్తుంది. భూమి మంచి దానిని ఇస్తారంట. హల్లెలూయా. మనం మరలా సంతోషిస్తారంట, ఆనందిస్తారంట. ప్రైజ్ ది లార్డ్. మరలా మమ్మల్ని ఉజ్జీవపరచమని ప్రార్థన చేద్దాం. అందరూ వారి వారి బాధ్యతలు నెరవేర్చడానికి సిద్ధపడి ఉందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం. ఒకరి ప్రార్థన నడిపించండి, ఎవరో ఒకరి చిన్న ప్రార్థన. నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలము ఈ విధంగా నీ సన్నిధిలో గడుపుటకు కృప ఇచ్చారు, అందుని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నువ్వు నడిపించే విధానాన్ని బట్టి నీకు వందనాలు. సమస్తము నీ చేతగా పోస్తున్నాం. బలపరచండి, నడిపించండి. ఇంతగానో ప్రభువా మా జీవితంలో ప్రభువా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ప్రభువా నీతో ఉన్న సహవాసములో ప్రార్థనలో ప్రభువా స్తోత్రము ఆత్మమరణం ఎక్కడ కూడా సంభవించకుండా ప్రభువా స్తోత్రం మేము ఎప్పుడు కూడా ఉజ్జీవంగా ఉండడానికి నీ శక్తితో మేము ముందుకు సాగే కృపను కలిగించమని, ఎక్కడ కూడా ప్రభువా బాధ్యతలు మేము నెరవేర్చకుండా మర్చిపోయే విధంగా ఉండకుండా మమ్మల్ని కాపాడు. ఇంతవరకు నడిపించారు, తీసుకుని వచ్చే వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ప్రభువా నీ అదుపులో ఉంచి నీవే నడిపించి నీవే మహిమాపదమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. సమస్తం నీ చేతగా పోస్తున్నాం. రేపు నుండి ఒక వారము ఉపవాసంలోనూ ప్రార్థనలో గడపడానికి సంఘము ఆశపడుతుండగా నీ సన్నిధితో నుండి నడిపించి నీవే మహిమా పొందమని సమస్తం నీ చేతగా పోస్తున్నాం. చిన్న ప్రార్థన ప్రభు యేసయ్య ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
ఇప్పుడు ఎలా ఇప్పుడు సదాకాలం తోడే ఉండిన గాక. యేసు రక్తమే, యేసు రక్తమే. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక్క విషయం కూడా చెప్తాను.